చెప్పారు కదా పత్రిస్తారు, ఒక ధర్మంలో దానం కూడా చేయాలని చెప్తున్నారు. ఏదంటే అది నా దగ్గర నేనున్నాను, మా ఆయన దగ్గర డబ్బులు నేను డబ్బులే ఇవ్వగలను, ఆయనకి డబ్బులు ఇచ్చేసి అంటే వేరేది కాదు. చాలామంది అంటారు ఆయన ఎత్తే నువ్వు ఇచ్చినట్టే కదా అంటారు. ఎలా అవుతుందండి? ఆయన తింటే నేను తిన్నట్ట? నేను వచ్చింది నా డిజైన్ ప్రకారం నేను వచ్చాను, ఆయన డిజైన్ ప్రకారం ఆయన వచ్చారు. ఆయన డబ్బు ఆయనదే, నాదే కదా. అంటే ప్రాపంచకంలో కలిసి ఉంటున్నాను. నా అవసరాలు ఆయన తీర్చడానికి ఉంది తప్ప ఆయన డబ్బు పెట్టుకుని నేను ఇచ్చినా నాదేం అవ్వదు కదా. నేనేమనుకుంటానంటే నాకు డబ్బు లేదు కాబట్టి వాక్ ఇచ్చాడు భగవంతుడు, నేను ఇది చెయ్యాలి అంతేనా. అన్నీ ఇస్తాడు భగవంతుడు, అందరికీ తలకో టాలెంట్ ఇస్తాడు. అది ఏంటంటే మనది ఓన్గా ఇచ్చిందే మనకు వస్తుంది కదా. ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ఆయన చెప్పలేరు కాబట్టి డబ్బులు ఇస్తారు, నేను చెప్పగలను కాబట్టి నా మాట ద్వారా ఇంకో 4 శాతం కట్టించగలను, అంతేనా లేదు. అది అలా ఏంటంటే మనకు ఉన్న దాంట్లో మన దగ్గర 10 రూపాయలు ఉంటుంది, 1 రూపాయైనా దానం చేసే గుణం వచ్చింది అనుకోండి. పత్రిసారి చెప్పి పక్ష సత్యం పెంచితే పంచబడుతుంది. ఏదైనా అది జ్ఞానం అంటే సంపదానం అంటే ఏదైనా రెట్టింపు అవుతుంది అన్నది అక్షర సత్యం. ఇప్పుడు మేమున్నాం మేము 10,000 శాలరీ కానీ స్టార్ట్ అయింది మా జర్నీ. 2008 ముందు మా ఆయన 10,000 వచ్చింది. మాకు ఉన్న దాంట్లో ఏదో హ్యాపీగా ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా హ్యాపీగా బతకడానికి సరిపోయి అంతే. ఈరోజు మరి ఆయన ఎంత సంపాదించారు? ఇస్తే పెంచడం అదే ఇస్తేనే అవుతుందని చెప్పారు కదా. ఈయన ఏంటంటే అన్నదానం అంటే ఇష్టం. ఆ టైంలోనే మా పిల్ల ఫంక్షన్కి 6,000 మందికి అప్పట్లో మా పరిస్థితిని బట్టి ఎవరో పెట్టలేరు. కోటీశ్వర్లు మా ఊళ్ళో అమర కోటీశ్వర్లు ఉన్నారు, ఎవరో పెట్టలేరు. 5,000 మందికి చిన్న లేనివాళ్ళు ఉన్నవాళ్ళు అన్ని క్యాస్ట్ వాళ్ళకి భోజనాలు పెట్టారు. ఆ టైంలో మేము వచ్చిన స్టార్టింగ్లో జానం వచ్చిన కొత్తలో అది కూడా ఎక్స్పీరియన్స్ అయింది. అది కూడా చెప్పాను అందరికీ. అంటే మళ్ళీ వాళ్ళందరూ మా ఇంట్లో వీళ్ళకేమో ఇలా పెట్టి లేబర్కేమో సింపుల్గా పెట్టండి, మా ఆయన ఒప్పుకోలే. వాళ్ళు మనిషి ఇల్లు మనిషి అందరికీ సమానంగా ఒకలానే పెడతాను, గొప్పని కదా చెప్తున్నాను. వీళ్ళకి ఉన్నా నేను అందరికీ తెలుసు, మా ఊళ్ళో కూడా వచ్చాయి. ఆ టైంలో వర్షాలు, బీభత్సమైన వర్షాలు అంటే పత్రిస్తారు అంటారు. మనం ఎప్పుడైతే మన నేచర్ కూడా అనుగ్రహించి ఉంటారు కదా, అలాగే మాకు మొన్నటి ఊరందరికీ భోజనాలు చెప్పేశారు. ఈయన ఓపెన్ ప్లేస్లో భోజనాలు. వర్షం నైట్ ఇరక్కొట్టేసింది అసలు. మా ఆయనకి టెన్షన్, మగవాళ్ళకి టెన్షన్ ఉంటుంది. మనం అంటే కొద్ది ధైర్యంగా ఉంటాం కానీ ఆ రోజు మగవాళ్ళు చిన్న వాటికి ఇబ్బంది పడతారు. ఆయనకి నిద్ర పట్టకో టెన్షన్ పడిపోద్ది. నేను ఏముండదండి పొద్దుకు తగ్గిపోతుందండి మా ఆయన అంటే ఇట్లా ఏముండదు, గాలిని తీసేసుకుంటే ఏముండదు ఈ పదం వంట నేర్చుకున్నాం. నిజంగా అలాగే తెల్లారేసరికి ఒక్క చుక్క వానలేదు, చల్లగా. అప్పుడు ఎండాకాలం అన్నమాట, మా పిల్ల బెచ్చూరైన టైంలో ఎండ లేకుండా చల్లదనంలో భోజనాలు పెట్టేలాగా ఆ రోజంతా వర్షం రాలేదండి. మా ఊరు దాటాక అందరికీ వర్షమే. ఆయన ఫోన్లు చేసి గీత అక్కడ వర్షం వస్తుందా, ఇక్కడ తెక్కొట్టేస్తుంది అని మరి పెనుమంటలో దాటి వర్షం, పెనుమంటలో వర్షం లేదు. అప్పుడు వాళ్ళకి కూడా అన్నారు, మేము మెడిటేషన్ చేద్దాం కదా, చూసారా నేచర్ ఎలా సాగుతుందో మీరు కూడా చేయాలి అంటే చూడండి. అంటే ఆయన నోటంటే వచ్చింది, ఎన్ని సత్యాలు చెప్పారో మనకి, కానీ మనం తీసుకోవడం రావాలి. ఎంత ఈజీగా రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో కూర్చోబెట్టి మనకు అలా చెప్పారంటే ఎంత గ్రేట్ మాస్టర్ ఏంటి అసలు అని. లేకపోతే మన జీవితాలు ఎలా ఉంటాయి అసలు. ఈ పాటకి ఏడుస్తూ కూర్చున్నామో చచ్చిపోవడమో ఉన్నామో కూడా తెలియదు. ఎవరన్నా మాట్లాడి చచ్చిపోవాలనిపించేస్తుంది కదా. అంటే చూడండి మన జీవితం గురించి ఎంత గొప్పగా ఇంత గొప్పగా ఏమంటే ఆయనదే గ్రేట్ అంతా కూడా కదా. నేను అదే అంటాను, అమ్మ నాన్న నేను తప్ప రైటర్, నేను అదే అంటాను, మా అమ్మ నాన్న కంటే ఒక గురువు దొరకటం చాలా అదృష్టం. శరీరం అంటే ఇచ్చారు కానీ జ్ఞానం మనకి ఈ జన్మ అద్భుతంగా మార్చుకునే శక్తి ఆయనే కదా ఇవ్వాలి. ముందు గురువే అంటాను, తర్వాతే తల్లిదండ్రులు. జన్మ ఇచ్చినా అది సద్వినియోగం చేసుకోకపోతే ఎందుకు వేస్టే కదా. అందుకే పత్రిసార్లు మనకి ఇచ్చిన జ్ఞానాన్ని పేరెంట్స్కి జ్ఞానం ఉండాలి. ఎప్పుడైతే మనకు జ్ఞానం ఉందో మన పిల్లలు ఆటోమేటిక్గా బాగుంటారు, వాళ్ళకి కూడా అది ఉపయోగపడుతుంది కదా. అంటే చూడండి మనకు గురువు గారికి ఒకసారి గట్టిగా ధన్యవాదాలు చెప్తాను. అంటే చూడండి మనకి ఎంత గొప్ప గురువు దొరికారు. అదే మన వాళ్ళు చెప్తే అది నిజంగా ఆలోచిస్తే అదే అనిపించింది. ప్రతి సొసైటీలో డబ్బే కదా, మీరు డబ్బు కట్టకుండా లోపలికి వెళ్ళడం లేదు. మనకి ఏం అడుగుతున్నారు, మనం ఎవరిని ఫోర్స్ చేయట్లేదు. నువ్వు ఇస్తేనే, నువ్వు ఇవ్వగలిగితే ఇవ్వంటున్నారు తప్ప నువ్వు ఇవ్వాలని మనకి ఇక్కడ ఏమీ పెట్టట్లేదు కదా టికెట్ కానీ ఏమి. కానీ ఇంత గొప్ప వాక్యాలు ఎవరో చెప్పట్లేదు. మన గురువు గారు మన ద్వారా, ఆయన ద్వారా మనం నేర్చుకుని మనం చెప్తున్నాం సాధారణ. చూడండి మన లైఫ్ మన చేతిలో ఉంది. ఒక సమస్యలు భయపడం, తీర్చుకునే శక్తి మనలోనే ఉంది. ఒక హెల్త్ ప్రాబ్లం భయపడలేదు. అసలు ఇప్పుడు భూమి మీద ఉన్నాయి వాటికే భయపడుతున్నారు అందరూ. సగం చావులు దీనివల్లే అవుతుంది అంతే కదా. ఇప్పుడు ఏదైనా సమస్య వస్తే తీర్చుకోలేకపోతే చచ్చిపోతున్నారు, అక్కడితో అయిపోతుంది. చిన్న వాటికి కూడా
అదే మనం ఇప్పుడు చూడండి ఎంత మోటివేషన్ చేశారు. మన శక్తి బయటికి తెచ్చుకుంటే మన ఇప్పుడు సమస్య భయం ఉంటుంది మనకి, ఏమన్నా వచ్చిందిలే ఏం కాదు అది నేర్చుకోవడం కోసం. ఏమైందంటే అది ఈజీ అయిపోతుంది. ఇది వరకు భయపడి చచ్చిపోయేవారు, ఇప్పుడు ఓపెన్గానే మాట్లాడేస్తున్నాం. వాళ్ళు ఏమనుకుంటారు, ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, చెప్తాను నేను ఇప్పుడు ఎవరైనా తప్పుగా మాట్లాడారు అనుకోండి, వాళ్ళకి ఇలా మాట్లాడకూడదు, దీనివల్ల ఈ కర్మవుతుంది అన్నీ చెప్పి సినిమా ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసారా, నాకు ఈ రావు సినిమాలు చూసి నేర్చుకుంటాను. చూడండి గోపాల సినిమా చూశారు కదా, అందులో పవన్ కళ్యాణ్ ఏమంటాడు, ఆ పాపం ఆడవాడిని అంతమంది రాజులు ఎదురుకుండా అందరూ తప్పు చేసి ఇలా వస్త్రం తీశారు, కానీ ఒక సంజయుడు ఒక్కడే తప్పు అని చెప్పాడు, అది ఆయన బతికిపోయాడు, వీళ్ళందరూ చచ్చిపోయారు అన్నారు. తప్పుని తప్పుగా ఖండించినోడే గొప్పవాడు అని చెప్పాడు కదా, అందుకే చెప్తున్నాను. అంటే అందుకు ఎప్పుడు అంతే కదా, లేదంటే నువ్వు చెప్పిన తప్పు అంటే నేను తప్పు వెళ్ళిపోతారు మన దగ్గర నుంచి. అంటే చెప్పే విధానం మారిపోతుంది మనం నేర్చుకునే కొద్ది, అంతే కదా. మళ్ళీ అంటే ప్రతి క్షణం సినిమాల నుంచి మళ్ళీ వరకు ఏ సినిమా రవితేజ సినిమా అంతే. అప్పట్లో ఆ సినిమా చెప్తుందని అడిగారు, మీరు సినిమాల నుంచి ఎగ్జాంపుల్ తీసి క్లాసులు చెప్పారు. చూడండి పాప పుణ్యాల గురించి కూడా అంతే. మనం చేసే పాపం ఎంత ఉందో పుణ్యం రెండు బ్యాలెన్స్ అవుతాయి. కాకపోతే ఏంటంటే మనం చేసేది, మనం మంచి కర్మలు చేసే కొద్దీ మనం ఎదుగుతామని ఏదో సినిమా అప్పట్లో మర్చిపోయింది. వాడు చచ్చిపోతాడు, చచ్చిపోయాక ఒక అమ్మాయిని బతికింతాడు, ఆ పుణ్యమందని యమధర్మలో తీసుకొచ్చి భూమి మీద పడేస్తాడు, నీకు బ్యాలెన్స్ మిగిలిందా ఏదో సినిమా గుర్తులేదు అప్పట్లో ఉంది. అలా మనకి జ్ఞానం అన్నిటి నుంచి నేర్చుకోవచ్చు. నాకు పురాణాలు తెలియదు, ఈ సినిమా నుంచి నేర్చుకుంటున్నాను. గోపాల సినిమా ఎంత అద్భుతం. ఆయన ఏం చెప్తున్నారు, మనం వెళ్ళి నేను ఇప్పుడే ఉన్నాను లింగం మీద పోసేస్తున్నాను పాలన్నీ, అవి డ్రైనేజ్ వాటర్లోకి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు మా శివాలయం మా ఇంటి పక్కనే, అది నేను కుక్కలిపుతాను, అంతా వేస్టేజ్కి వెళ్ళిపోతుంది. మా అత్తయ్యని అంటారు, మా అత్తయ్య రోజు శనివారం ఒక 60 రూపాయలు ఎట్టుకెళ్తారు. అత్తయ్య శివుడు మన పాలు అడుగుతాడు, ఆయనదే కదా సృష్టి అంతానే, అది ఏదో కొన్ని ఏలైన పిల్లలకి ఒకరోజు పిల్లలకి పాలు అయి ఉంటారు కదా, చూపొచ్చు కదా తాగుతారంటే. అయ్యా అసలు ఎప్పటి నుంచో అమ్మ అసలు అభిషేక ప్రియుడు శివుడు, అభిషేకం చేస్తేనే ఇష్టపడతాడు. అలా అక్కడి వరకు కరెక్టే. కాకపోతే అల్టిమేట్ ఏంటంటే భగవంతుడు గోపాల సినిమా చూపిందని కూర్చోండి. కృష్ణుడు అంటే పవన్ కళ్యాణ్ కదా, కృష్ణుడు కూడా చెప్తున్నాడు కదా అన్నిట్లో నేనే ఉన్నానని. ఆడు ఏమంటున్నాడు, ఆకలి తీర్చావమ్మా అప్పుడు నేనే తిన్నానంటే భగవంతుడికి పెట్టినట్టే అది కూడా అని, అంటే వాళ్ళకి అర్థం అవ్వాలని. అలా ఏంటంటే అందరిలోని చూడాలి కదా, మనం అవసరమైన చేయాలి. ఇప్పుడు ఆ లింగం మీద పోతారు ఎవరికైనా, ఆ బ్రాహ్మలకి ఎవరో, ఆ బ్రాహ్మణులు కూడా ఎక్కడ పోయినా ఎదురుకుండా పోయమంటాం చూడండి. మరి అక్కడ కూడా స్వార్థం, అమ్మ మా పాలు పోస్తారు అంటే చూడండి మనకంటే అది తెలియక ఉన్నా అక్కడే అయిపోయాం అంతే. అది కూడా తప్పు కాదు, కానీ కొన్ని రోజులకి మన శక్తి పెరిగే కొద్దీ ఆలోచనలు మారాలి కదా. స్టార్టింగ్లో దేవుడే బొమ్మే కరెక్ట్, అదేం తప్పు కాదు, కానీ ఎప్పుడు ఇంక అక్కడే అనుకోకూడదు. ఇప్పుడు మనం అంతే, మన అమ్మ నాన్న ఏం చెప్తారు, భగవంతుడి గుళ్ళో ఉన్నాడమ్మా అన్నీ ఎత్తాడు, వెళ్తే అన్నం పెట్టుకోండి అన్నారు. అక్కడి వరకు మనకు అదే తెలుసు, అలాగే నేర్చుకున్నాం. వెళ్ళాలి భగవంతుడు అందరినీ శుభ్రంగా చూడని చెప్పి వచ్చేసేవాడు, చూస్తాడని నమ్మకంతో. కొన్ని కష్టాలు అన్నా పోయినాయి చూసేసాడని నువ్వు దండ పెట్టావని అని ఆలోచన అప్పుడు ఎవరికీ లేదు, ఈ జనంలోకి వచ్చాక వచ్చింది అంతే కదా. నిజంగా రోజు వెళ్ళి దండ మా అత్తయ్యని అలాగే అడుగుతాను. అత్తయ్య రోజు గుడికి వెళ్ళి పూలదండలు ఇస్తారు, ఇంకా పాలు పోతున్నారు, శివుడు మీకు ఏమి ఇచ్చాడు అన్నారు. ఏమి ఇస్తాడో ఏదో ఇస్తాడో, ఏమి ఇచ్చాడు నడు తెప్పించాడు, జోగా నడు ఉండిపోయింది, అని ఇచ్చాడో లేపుతున్నాడో శివుడు అంతే కదా. అంటే మనకు అది అవగాహన తెలియక ఇప్పుడు అక్కడే కూర్చొని ధ్యానం చేయండి చిక్క ఉంటుంది కదా. ఇప్పుడు అవసరం పూజలు కాదు, ధ్యానం అవసరం.